ఈరోజు రాష్ట్రమంతటా అన్ని నియోజకవర్గాల్లో కూడా వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో అలాగే ప్రముఖ దేవాలయాల్లో ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే డిమాండ్ చేస్తుంది. ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పాలక మండలి చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారిని ఆ పదవి నుంచి తొలగించాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకనంటే బిఆర్ నాయుడు అనే వ్యక్తి నైతిక విలువలు లేనటువంటి వ్యక్తి, కళంకితుడైనటువంటి వ్యక్తి. ఏదైతే భార్య కాని ఒక మహిళతో ఆయన ప్రవర్తించినటువంటి తీరు, అదేవిధంగా ఆయన ఎంత నైతిక విలువలు లేని వ్యక్తో ఆ వీడియోలో ఉన్నటువంటి మహిళ ఇందులేఖ అనే మహిళ ఆమె రాసినటువంటి లేఖ ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ రాసినటువంటి లేఖలోనే బిఆర్ నాయుడు గారు ఎంత నైతిక విలువలు లేనటువంటి వ్యక్తో ఆవిడ వివరించడం జరిగింది. ఇంత కళంకితమైనటువంటి వ్యక్తి, ఇలాంటి నైతిక విలువలు లేనటువంటి వ్యక్తి ఈరోజు టీటీడీ చైర్మన్గా కొనసాగించడం భావ్యమేనా అని ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఇలాంటి చర్యల వల్ల వెంకటేశ్వర స్వామి ప్రతిష్ఠ అయినా సరే, హిందువుల మనోభావాలైనా సరే దెబ్బతినవా అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు ఇలాంటి వ్యక్తికి పాలక మండలి చైర్మన్ ఇచ్చి హిందువులకి ఎటువంటి మెసేజ్ పాస్ చేయాలనుకుంటున్నారు? ఈరోజు ఇంత నైతిక విలువలు లేనటువంటి వ్యక్తి అని క్లియర్గా వీడియోల ద్వారాగా తెలిసినప్పటికీ కూడా ఈ ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానీ చీమ కుట్టినట్టు కూడా లేకపోవడం దురదృష్టకరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకనంటే గతంలో మా ప్రభుత్వంలో ఒక ఆడియో కాల్ లీక్ అయితేనే వెంటనే ఆ పదవి నుంచి తొలగించినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. కానీ ఈరోజు వీడియోల ద్వారా దొరికిన బాధితురాలు లేఖ రూపంలో రాసిన ఈయన ఎంత బిఆర్ నాయుడు గారు ఎంత కళంకితుడు అని తెలిసినా కూడా ఈ రోజుటికి కూడా ప్రభుత్వం కనీసం బిఆర్ నాయుడిని వివరణ కూడా కోరకపోవడం నిజంగా చాలా దురదృష్టకరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పైపెచ్చు వివరణ కోరకపోగా, అతన్ని ఆ పదవి నుంచి తొలగించకపోగా స్వయాన ముఖ్యమంత్రి గారే నిన్నగాక మొన్న మనవడి పుట్టినరోజు సందర్భంగా టీటీడీకి వెళ్ళి అక్కడ అన్నీ తానే అయ్యి బిఆర్ నాయుడు గారు చూడడం, అలాగే నిన్నగాక మొన్న ఒంటిమిట్ట రామాలయంలో అక్కడ కూడా బిఆర్ నాయుడు గారు అన్నీ తానే చూసి చంద్రబాబు నాయుడు గారు వెనక తిరగడం, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు అన్నది మరిచిపోయి, హిందువుల మనోభావాలు దెబ్బతింటాయి అన్నది మరిచిపోయి, టీటీడీ ప్రతిష్ట భంగం కలుగుతుందన్నది కూడా మరిచిపోయి కనీసం బిఆర్ నాయుడు మీద కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా భయపడేటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది. ఎందుకనంటే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్ఠ వీళ్ళకి అవసరం లేదు, హిందువుల మనోభావాలు వీళ్ళకి అవసరం లేదు, ఏమీ వీళ్ళకి అవసరం లేదు. కేవలం ఈరోజు బిఆర్ నాయుడు గారిని కదపడానికి వీళ్ళు భయపడుతున్నారు. ఎందుకనంటే ఇందాపూర్ డైరీ ద్వారాగా దోచుకోవడానికి, అదేవిధంగా TV5 అనే ఛానల్ ద్వారాగా ఈరోజు గోబెల్స్ ప్రచారం చేయడానికి, జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్ము పోయడానికి, దుష్ప్రచారం చేయడానికి TV5 ఛానల్ అవసరం. కాబట్టి ఇందాపూర్ డైరీ ద్వారాగా పూర్తిగా దోచుకోవచ్చు. కాబట్టి ఈరోజు బిఆర్ నాయుడు గారిని కదపడానికి ఈ ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. ఈరోజు ఇదే బిఆర్ నాయుడు గారు ఆయనలో తప్పులుంచుకొని ఈరోజు ఆయన చేసేటువంటి వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి కానీ, భారతమ్మ గారిని ఉద్దేశించి కానీ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, అసలు భారతమ్మ గారిని విమర్శించే అర్హత బిఆర్ నాయుడు గారికి ఉందా అని ప్రశ్నిస్తున్నాం.
ఇలాంటి కళంకితమైనటువంటి వ్యక్తికి భారతీ మేడంని విమర్శించే అర్హత ఉందా అని కూడా మేము ఈరోజు అడుగుతున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మతం గురించి, జగన్మోహన్ రెడ్డి గారి మత విశ్వాసం గురించి విమర్శిస్తూ అవహేళన చేస్తూ జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళడం జరిగింది. అప్పుడు అడగని డిక్లరేషను ఈరోజు ఎందుకు అడుగుతున్నారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మతం గురించి, ఆయన మత విశ్వాసం గురించి లేనిపోని మాటలు ఈ రోజుతో స్టార్ట్ అయింది కాదు. రాజశేఖర్ రెడ్డి గారి నుంచి ఈ తెలుగుదేశంలో ఉన్నటువంటి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా ఆ మతాన్ని విమర్శిస్తూ, ఆ మతాన్ని అనుసరిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కూడా విమర్శించి పబ్బం గడుపుకోవాలని చూశారు. మీరు ఎన్ని విమర్శలు చేసినా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద అబద్ధపు ఆరోపణలు చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మతమేంటో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు తెలుసు, ఏ మతాన్ని విశ్వసిస్తారో. జగన్మోహన్ రెడ్డి గారు ఏ మతాన్ని విశ్వసిస్తారో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు. తెలిసినప్పటికీ కూడా 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని గెలిపించారు ముఖ్యమంత్రిగా. ఆయన పరిపాలన నచ్చి 2009లో మళ్ళీ రాజశేఖర రెడ్డి గారే కావాలని చెప్పేసి ఇదే ప్రజలు తీర్పు ఇవ్వడం జరిగింది. మర్చిపోయారా అని అడుగుతున్నాం. ఇప్పటికీ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లాంటి పరిపాలన కావాలని కోరుకుంటున్నది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు అద్భుతమైనటువంటి పరిపాలన అందించి ప్రజలు మన్నలను పొందారు. ఈరోజు మీరు మాయ మాటలు చెప్పి ఈవీఎం మాయలు చేసి గెలవచ్చేమో. సింగిల్గా ఈ రాష్ట్రంలో అత్యధిక ఓట్ల శాతం వచ్చినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఏంటో, ఆయన మత విశ్వాసం ఏంటో తెలిసిన 2019లో 151 సీట్లతో ఈ రాష్ట్ర ప్రజలు ఆయన ముఖ్యమంత్రి చేశారన్న విషయాన్ని మీరు మర్చిపోతున్నారు. అంతేకాదు 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజే కోరుకోవడం జరిగింది, ఖచ్చితంగా వచ్చి పట్టు వస్త్రాలు సమర్పిస్తామని చెప్పి. ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పట్టు వస్త్రాలు వెంకటేశ్వర స్వామికి ఇచ్చేటువంటి మంచి అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చింది ఆ కలియుగ దైవం. ఇవన్నీ మీరు మర్చిపోయి ఈరోజు మాట్లాడుతున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019 నుంచి 2024 వరకు ఏదైతే మీరు ప్రభుత్వంలో ఉండగా శ్రీవాణి ట్రస్ట్ని ఎన్ని ఆరోపణలు చేశారో, ఆ శ్రీవాణి ట్రస్ట్ ద్వారాగా ఈ రాష్ట్రంలో 4000 గుడులకి శ్రీకారం చుట్టింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఎండోమెంట్ ద్వారాగా 1800 కోట్లతోటి ఈ రాష్ట్రంలో గుడుల అభివృద్ధికి కానీ, ఈ రాష్ట్రంలో కొత్త గుడుల నిర్మాణానికి కానీ శ్రీకారం చుట్టింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మనం ఎంతో ఇష్టదైవంగా కొలిచే విజయవాడ కనకదుర్గ అమ్మవారి టెంపుల్కి 70 కోట్లు ఆ టెంపుల్ అభివృద్ధికి నిధులు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇది చరిత్ర. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డాక కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ విజయవాడ కనకదుర్గ అమ్మవారి టెంపుల్కి అభివృద్ధికి 70 కోట్లు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి ఒకే ఒక్క ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా విజయవాడ కనకదుర్గ అమ్మవారి టెంపుల్ కింద 20 గుడులని కూల్చేస్తే ఈరోజు హిందువుల మనోభావాలు, హిందూ మత పరిరక్షకులు అని చెప్పుకుని గొప్పలు చెప్పుకునే ఈ నాయకులు చెప్తున్నాం, విజయవాడ అమ్మవారి టెంపుల్ కింద 20 గుడులను కూల్చివేసింది చంద్రబాబు నాయుడు గారు. ఆ కూల్చేసిన 20 గుడులకి కూడా నిధులిచ్చి శంకుస్థాపన చేసి ఆ గుడులను నిర్మించి పూర్తి చేసి ప్రారంభోత్సవం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా
తెలియజేస్తున్నాం. ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఏదైతే మీరు శ్రీవాణి ట్రస్ట్ని మీరు విమర్శలు చేసి నిందలు వేసి ఆరోపణలు చేసినటువంటి శ్రీవాణి ట్రస్ట్ని ఈరోజు మీరు ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు? శ్రీవాణి ట్రస్ట్ ద్వారాగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు, ఎన్నో గుడులను డెవలప్ చేశారు, ఎన్నో గుడుల్ని నిర్మించడం జరిగింది. ఈ రకంగా హిందువుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని హిందూ మతాన్ని పరిరక్షించినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద లేనిపోని ఆరోపణలు చేసి లేనిపోని నిందలు వేసి మతం అనే పదాన్ని మత వివక్షతోటి ఈరోజు ఈ తెలుగుదేశం ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మత విద్వేషాలు ఈరోజు రెచ్చగొట్టే విధంగా ఈ రాష్ట్రంలో చేస్తున్నటువంటి వ్యాఖ్యలు నిజంగా దురదృష్టకరం. ఇంత హిందూ మతాన్ని ఇంత గౌరవించినటువంటి మన విశ్వాసాలను ఇంత ప్రేమించి హిందువుల మనోభావాల కోసం పనిచేసినటువంటి వ్యక్తిని మీరు విమర్శించారు. ఈరోజు బిఆర్ నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని కానీ భారతి మేడం గారిని కానీ విమర్శించారు. ఆయనకు ఆ అర్హత లేదు అని చెప్పేసి మేము చెప్పాం. ఇదే బిఆర్ నాయుడు గారు అనే వ్యక్తి టీటీడీ చైర్మన్ అయిన తర్వాత ఆయన చైర్మన్ అయిన తర్వాత టీటీడీలో ఎన్ని అపచారాలు, ఎన్ని అపశృతులు, ఎన్ని అక్రమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు ఆయన టీటీడీ చైర్మన్ అయిన తర్వాత వైకుంఠ ఏకాదశి రోజు క్యూ లైన్లో ఈ కూటమి ప్రభుత్వం అసమర్థత వల్ల 6 మంది చనిపోయారు. చనిపోయిన తర్వాత కనీసం బాధ్యత లేకుండా, బాధ్యత వహించకుండా అహంకారపూరితమైనటువంటి మాటలు వ్యాఖ్యలు చేసింది ఈ బిఆర్ నాయుడు గారు కాదా? నేను క్షమాపణ చెప్తే చచ్చిపోయిన వాళ్ళు వస్తారా అని చెప్పేసి అహంకారపూరితమైనటువంటి మాటలు. అలాగే ఎంతో పవిత్రంగా భావించే తిరుమల కొండ మీద మద్యం సేవించి భక్తుల్ని హెరాస్ చేసినటువంటి సంఘటనలు కూడా ఈ బిఆర్ నాయుడు గారు వచ్చిన తర్వాతే జరిగింది. అలాగే క్యూ లైన్లో ఎప్పుడూ కూడా టీటీడీ చరిత్రలో క్యూ లైన్లో భక్తులు కొట్టుకోలే. ఎంత పెద్ద క్యూ ఉండని, ఎన్ని గంటల క్యూ ఉండని, ఏ రోజు కూడా భక్తులు ఈ రకంగా ప్రవర్తించినటువంటి సందర్భాలు గతంలో లేవు. కానీ ఈరోజు బిఆర్ నాయుడు చైర్మన్ అయిన తర్వాత క్యూ లైన్లో భక్తులు తన్నుకునేటువంటి పరిస్థితి వచ్చింది. అలాగే మాడ వీధుల్లో మద్యం సేవించి తిరిగేటువంటి వ్యక్తులు మాడ వీధుల్లో మద్యం సేవించి విచ్చలవిడిగా తిరిగేటువంటి పరిస్థితి ఈయన చైర్మన్ అయిన తర్వాత రావడం. అలాగే ఒక భక్తుడిని, క్యూ లైన్లో ఉన్న భక్తుడిని పాము కరవడం, మనం దైవంగా భావించే గోవులు గోశాలలో అధిక మొత్తంలో అధిక సంఖ్యలో మృత్యువాత పడడం, ఇదంతా కూడా బిఆర్ నాయుడు చైర్మన్ అయిన తర్వాత నుంచి జరిగినటువంటి దుర్ఘటనలు. ఈయన ఎప్పుడైతే చైర్మన్ అయ్యారో అక్కడ నుంచి అన్నీ కూడా అపచారాలు, అపశృతులే. ఇటువంటి వ్యక్తి ఈరోజు టీటీడీ చైర్మన్గా కంటిన్యూ అవ్వడం సబబేనా? ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. అతన్ని వివరణ కోరకపోగా, అతన్ని తొలగించకపోగా, అతన్ని కంటిన్యూ చేస్తూ కనీసం నిమ్మకి నీరెత్తనట్టుగా ఈరోజు ఉంటూ ఆయన ఇంకా పైపెచ్చు వెనక్కి తిప్పుకునేటువంటి పరిస్థితి నిజంగా దురదృష్టకరం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఇలాంటి వ్యక్తిని ఖచ్చితంగా టీటీడీ చైర్మన్గా కంటిన్యూ చేసేటువంటి అర్హత ఇతనికి లేదు. ఇప్పటికీ టీటీడీ ఏర్పడిన తర్వాత 54 మంది చైర్మన్లు అయ్యారు. ఏ ఒక్కరూ కూడా ఇలాంటి ఆరోపణల్ని ఎప్పుడూ కూడా ఎదుర్కోలేదు. ఇటువంటి ఆరోపణలు మహిళల విషయంలో తప్పుగా ప్రవర్తించినటువంటి వ్యక్తిగా ఆరోపణలు వచ్చినటువంటి వ్యక్తి కేవలం బిఆర్ నాయుడు మాత్రమే.
అటువంటి బిఆర్ నాయుడిని వెంటనే ఖచ్చితంగా తొలగించాలని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మీరు తొలగించకపోతే ఖచ్చితంగా కలియుగ దైవ వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా వచ్చే కాలంలో బుద్ధి చెప్తారు. ఎప్పుడైతే మీరు టీటీడీని రాజకీయాలకు ఉపయోగించడం స్టార్ట్ చేశారో అప్పటి నుంచి ఆయన మహత్యం ఏంటో మీకు చూపిస్తున్నారు. ఫ్యూచర్లో ఇంకా చూపిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ బిఆర్ నాయుడిని తొలగించాలి. థ్యాంక్ యూ.